మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ విధంగా మీరు పాటలు పాడి స్తుతించటం చాలా బాగుంది. చాలా సంతోషం. ఒక ప్రశాంతమైన వాతావరణం ఈ పాటల ద్వారా మన ఇంట్లో కూడా ఏర్పడ్డది. అంటే దేవుని ఒక పాటల్లో దేవుని ఒక శక్తి ఉంటుంది. పాటలు పాడటం కూడా ప్రార్థనతో ఈక్వల్ అనమాట. ప్రార్థన కంటే కూడా ఎక్కువ ఒక రకంగా చూస్తే. దేవుడు సంతోషపడాలి అంటే ఆయనను పొగడాలి. అడగటం వేరు, పొగడటం వేరు. ఎవరికైనా ఫస్ట్ మనం పొగిడినప్పుడు 100 అడిగితే వాళ్ళు ఇంకెక్కువ ఇస్తారు. అట్లనే మనము ప్రార్థనకి ముందు ఒక పాట అయినా పాడాలి. ఆ పాట పాడితే దేవుని ఒక సన్నిధి మన మీదకి వస్తుంది. తర్వాత మనం ప్రేయర్లో వెళ్ళొచ్చు, వాక్యంలో వెళ్ళొచ్చు. పాట అనేది అన్నిటినీ సెటరేట్ చేస్తుంది. తర్వాత మన గొంతు దగ్గర థైరాయిడ్ గ్రంథి ఉంటుంది, థైరాయిడ్ గ్లాండ్. మనం పాట పాడినప్పుడు ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అవి మన బ్రెయిన్కి చాలా ప్రశాంతమైన వాతావరణం ఇస్తుంది. క్లియర్ కట్గా మనకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కాబట్టి పాటలు పాడడం అనేది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్. రైట్, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, జీవం గల దేవ, వాక్యంలో వెళ్తున్నాం. పాటల ద్వారా మీరు మహిమ పొందినారు. ఈ వాక్యము నీళ్ళు కట్టి ఫలించుట కృపయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ గ్రంథము యెహోషువ గ్రంథం, తర్వాత న్యాయాధిపతుల గ్రంథం. ఈ గ్రంథానికి దేవుని యొక్క సేవకునికి చాలా లింక్ ఉంటుంది, చాలా కనెక్షన్ ఉంటుంది అన్నమాట. దేవుని పరిచర్యలో 4-5 స్టేజెస్ ఉంటాయి. ప్రవక్త అదొక స్టేజు, యాజకుడు అదొక స్టేజు, లేవీయుడు అదొక స్టేజు. అట్లా న్యాయాధిపతి అని కూడా ఒక స్టేజ్ ఉంటుంది అన్నమాట. ఈ న్యాయాధిపతుల గ్రంథము సమూయేలు భక్తుడు రాశాడు. మొత్తం 12-13 న్యాయాధిపతులు ఉంటారు. చివరి న్యాయాధిపతి ఎవరు అంటే సమూయేలు భక్తుడు. న్యాయాధిపతి అంటే కోర్టులో ఉన్న జడ్జి కాదు, దేవుని పక్షంగా మాట్లాడే వ్యక్తి. దేవుడు ఏదైతే చెప్తుండో దాని ప్రకారం అక్కడ న్యాయము చేపియటం. అట్లా దేవుడు ఒక 12 మంది 13 మంది న్యాయాధిపతులు ఆ కాలంలో దేవుడు వాళ్ళని లేపి న్యాయాధిపతిగా ఉంచారు. షమ్గరు, గిదియోను, సంసోను, ఏలి, తర్వాత సమూయేలు, ఇట్లా ఒతేనీయులు, వీరందరూ కూడా న్యాయాధిపతులు అన్నమాట. వీళ్ళలో బాగా హిట్ అయిన వాళ్ళు ఎవరు అంటే న్యాయాధిపతుల్లో శాంసన్ అనే వ్యక్తి, గిదియోన్ అనే వ్యక్తి బాగా హిట్ అయ్యారు అనమాట. వీళ్ళ చరిత్ర మామూలుగా ఉండదు. ఈ న్యాయాధిపతులు గ్రంథం మనం చదువుతూ ఉంటే దేవుడు తన ప్రజల్ని ఎలా న్యాయం చేశాడు, మళ్ళీ ప్రజలు ఎట్లా పాపంలో పడిపోవటం వల్ల ఏం జరిగింది, మళ్ళీ దేవుడు తన సేవకుని పంపించుకుంటే ఎలా వచ్చాడో ఇది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇదే విషయాన్ని మన జీవితంలో మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే బైబిల్లో ఏది జరిగినా కానీ, ఏది చదివినా కానీ అది లాస్ట్కి మన జీవితానికి మనం ఆపాదించుకోవాలి. అప్పుడే అందులోకి పర్ఫెక్ట్గా మనం వాక్య ధ్యానం చేసినట్టు అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి మన దానికి ట్రాన్సాక్షన్ చేస్తే, మనం పడిపోతూ ఉన్నప్పుడు దేవుడు ఎవరో ఒక సేవకుని పంపిస్తాడు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో, ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు. దేవుడే పంపిస్తాడు. ఒక సేవకుడు మన ఇంటికి వచ్చిండంటే ఆయన ఎట్లయినా ఉండని, ఆయన పర్సనల్ లైఫ్ ఎట్లయినా ఉండని, ఆయన మాత్రం దేవుని ఒక సేవకుడు. దేవుని యొక్క వాక్యాన్ని మోస్తూ మన దగ్గరకు వస్తారు. దేవుడు పంపిస్తాడు. ఆ సేవకుని ద్వారా మనం ఆ సేవకుడిని చేర్చుకున్నప్పుడు ఆయన వల్ల మనం ఏదో ఒక ప్రతిఫలం అనేది పొందుతాం. ఏదో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది.
తర్వాత మనం మళ్ళీ పాపంలో పడిపోయినప్పుడు దేవుడు మళ్ళీ ఎవరో ఒక సేవకుని పంపిస్తూ ఉంటాడు. మనం ఒక సేవకుని గట్టిగా నమ్ముకుంటాం, సడన్గా సేవకుడు చనిపోతాడు. లేదు అంటే రెండోది మనకు దూరం అయిపోతాడు. బాగా దగ్గర ఉన్న వ్యక్తి ఒకటేసారి దూరం అయిపోతాడు, లేకపోతే చనిపోతాడు. ఆ సేవకుని ప్లేస్లో దేవుడు ఇంకో సేవకుని పంపిస్తాడు. చాలా ఇంపార్టెంట్. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు ఆ వ్యక్తి ద్వారా ఏం జరిగించిండు. పాత నిబంధనలో న్యాయాధిపతులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. కొత్త నిబంధనలో ప్రతి వ్యక్తి న్యాయాధిపతి అన్నమాట. అయితే అప్పటి కాలంలో న్యాయాధిపతుల్ని ఎలా అయితే కాపాడిండో, వారి ద్వారా దేశాన్ని ఎట్లా కదిలించిండో, ఇప్పుడు మన ద్వారా కూడా దేవుడు తన క్రియను జరిగించుకుంటాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం ఫీల్ అవ్వాలి, నేను ఒక న్యాయాధిపతిని, నేను ఒక ప్రవక్తని, నేను ఒక యాజకుడిని, నేను ఒక రాజుని. మనలో 2 షేడ్స్ ఉంటాయి, రాజు షేడు, యాజకుడు షేడు. రాజు లెక్క బ్రతకాలి, యాజకుని లెక్క మనం సేవ చేసి దేవుని రాజ్యానికి రావాలి. ఇది క్రైస్తవుని యొక్క ముఖ్య మూల పాఠం. ఇది నేర్చుకోవాలి మనం. కాబట్టి ఒక రాజు ఏం చేస్తాడో, రాజ్యాన్ని ఎలా కాపాడుతాడో, మనం మన దేశం కోసం కాపాడటం, దేశాన్ని బాగు చేయటం, దేశానికి ఎవరైనా శత్రువులు వస్తే తరమటం, ఇవి చేయాలి. రెండోది ఆ దేశం బాగుండాలి అని యాజకత్వం చేయాలి. యాజకత్వం అంటే దేశం కోసం ప్రార్థన చేయటం. చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఇండియా మ్యాప్ ఇస్తాను నేను. మన ఇండియాలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల కోసం ప్రార్థనలు చేయటం మన బాధ్యత. మనం ఈ దేశంలో పుట్టినాం కాబట్టి మనం దానికోసం ప్రేయర్ చేయాలి. కనీసం ఒక 10-15 నిమిషాలు చేసినా చాలు. చేయటం ఇంపార్టెంట్. దేవుడు అడుగుతాడు, నీ దేశం కోసం ఏం చేసినావని. లేకపోతే పక్కన వ్యక్తి అడుగుతాడు, మీ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయని చెప్పగలగాలి. చాలామందికి దేశంలో ప్రైమ్ మినిస్టర్ ఎవరో, సీఎం ఎవరో కూడా తెలియదు. మళ్ళీ పెన్షన్ రాలేదు, రేషన్ కార్డు రాలేదని అంటారు. సైతాను దేశాన్ని నాశనం చేస్తున్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. మన దేశంలో సౌత్ ఇండియా కంటే నార్త్ ఇండియాలో చాలా పేదరికం ఉంది. నార్త్ ఇండియా వాళ్ళు చాలామంది సౌత్ ఇండియాకి వస్తూ ఉంటారు. ఎక్కువగా నార్త్ ఇండియాలో అమ్మాయిలు బాగా సఫర్ అవుతున్నారు. వాళ్ళకి ఏమి జాబ్స్ లేక, ఏం పని చేయాలో తోచక వాళ్ళు వ్యభిచారం సైడ్ వెళ్ళిపోతున్నారు. లేదు అంటే సినిమా ఫీల్డ్ సైడ్కి వెళ్తున్నారు. లేదు అంటే ఒక ఇళ్ళ పనికి వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏమైపోతుందంటే దేశం ఇంకా శాపంగా మారిపోతుంది. హల్లెలూయా. నార్త్ ఇండియాలో మనం తిరిగితే తెలుస్తుంది. సౌత్ ఇండియాలో ఒక వ్యక్తి పని చేస్తే ఎంత డబ్బు వస్తుందో నార్త్ ఇండియాలో అంత రాదు. కొన్ని ప్రాంతాల్లో బీహారు, లేకపోతే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీరు, ఈవెన్ దో మహారాష్ట్ర, అన్ని రాష్ట్రాల కంటే పెద్ద రాష్ట్రము అయితే డోర్ క్లోజ్ చేయవా మహారాష్ట్ర అన్నమాట. అందులో పాపం ఎక్కువ ఉంటుంది, పాపులేషన్ జనాభా ఎక్కువ ఉంటుంది, పేదరికం కూడా అంతే ఉంటుంది. హల్లెలూయా. అన్నీ ఉంటాయి అందులో. మహారాష్ట్ర అనే స్టేట్లో, బీహార్ అనే స్టేట్లో. చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఒక గ్రంథం గురించి వాక్యం చెప్తూ ఉన్నప్పుడు దేవుడు చాలా పాయింట్స్ కలుపుతాడు. ఎవరికి ఏ పాయింట్ కావాలో ఆ పాయింట్ రిలీజ్ అవుతుంది అన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మామూలుగా ఎవరైనా చెప్పమంటే ఆ గ్రంథం స్టడీ చేసి దాని చరిత్ర, దాని హిస్టరీ, దాని ఒక్కొక్క వచనం ఏం రాసిండో, దాని అర్థం, ఇవన్నీ చెప్తారు. మనకు అంత అవసరం లేదు. ఎందుకనంటే మనం దాన్ని పెద్దగా పట్టించుకోము. అది ఎవరికి అవసరము అంటే మళ్ళా నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకేమైనా స్టడీస్ కావాలనే వారికి అవసరం. కొంచెం చదువుకున్న వాళ్ళు ఉన్నారు మన దాంట్లో, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కోసం బుక్స్ దొరుకుతాయి. మనలో చాలామంది తక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు,
లేకపోతే చదువు రాని వాళ్ళు కూడా ఉన్నారు, చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని తర్వాత యూట్యూబ్లో కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా అప్పుడప్పుడు వీడియోస్ చూస్తూ ఉంటారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి నేను ఎప్పుడు వాక్యం చెప్పినా కానీ అందులో మీకు ఏ పాయింట్ దొరుకుతుందో ఆ పాయింట్ని మీరు క్యాచ్ చేసుకోవాలి, ఆ పాయింట్ని మీరు రాసుకోవాలి, ఆ పాయింట్ని మీరు లైఫ్లో అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఎగ్జాంపుల్, మన భారతదేశం కోసం ప్రేయర్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఎవడు చేయడు, మీరు ఎక్కడ కూడా వినరు, నేను చెప్పే వాక్యాలు మీకు ఎక్కడ కూడా కనిపించదు అనమాట. కాబట్టి ఆ దేశం కోసం మనం ప్రేయర్ చేయటం ఇంపార్టెంట్. మన ప్రేయర్ వల్ల ఒక్క ఆత్మ రక్షింపబడినా చాలు. నరకం అనేది చాలా భయంకరం, కొన్ని కోట్ల సంవత్సరాలు కాలాలి, ఏముండదు అక్కడ. మనమేమో అన్ని ప్రాంతాలు తిరగలేము, కానీ మనం చేసే ప్రేయర్ తిరిగి వస్తుంది. మనం ప్రేయర్లో ఢిల్లీకి పోవచ్చు, ప్రేయర్లో బొంబాయికి పోవచ్చు, ప్రేయర్ చేసుకుంటూ మనం వేరే దేశాలకు కూడా పోవచ్చు. హల్లెలూయా. మనం పోవటం కంటే మన ప్రేయర్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది నా ఏజ్ ఎక్కువైపోయింది, నా హెల్త్ సపోర్ట్ చేస్తలేదు, నేను ఎలా సేవ చేయాలి అనే వాళ్ళు కూడా ఉంటారు. అందరికి వచ్చే ప్రాబ్లమే అది. మన ప్రేయర్ ద్వారా మనం అన్ని ప్రాంతాలు తిరగచ్చు, చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ద్వారా మన ప్రేయర్ వల్ల రక్షింపబడుతుంది. ఇప్పుడు ఒక కుటుంబంలో యాక్సిడెంట్ అయ్యి కుటుంబం అంతా మొత్తం చిల్లా చెద్దరైపోతుంది. మన ప్రార్థన వల్ల కుటుంబం రక్షింపబడితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి రండి, చూడండి ఒకసారి. చిన్న చిన్న హాస్పిటల్స్ కాదు, ఏరియా హాస్పిటల్స్ కాదు, పెద్ద హాస్పిటల్స్, పోస్ట్ మార్టం చేస్తారు కదా, అట్లాంటి హాస్పిటల్స్కి వెళ్ళి రావాలి, అప్పుడప్పుడు పోయి రావాలి. ఇక్కడ మా హైదరాబాద్లో క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది, బస్వతారక బాలకృష్ణ గారిది హాస్పిటల్. అది కింద నుంచి పైన ఎక్కితే మళ్ళీ మన కింద దిగబుద్ధి కాదు. ఒక్కొక్క ఫ్లోర్ మనం చెక్ చేసుకోవాలి. క్యాన్సర్ పేషెంట్లు చూసుకుంటే పైకి వెళ్ళిపోతే ఇంకా కిందికి రాబుద్ది కాదు, చచ్చిపోతే అయిపోతుంది కదా అనిపిస్తుంది. అంత భయంకరంగా క్యాన్సర్ అనే రోగం ఉంది. జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఒక ఫ్యామిలీలో క్యాన్సర్ రావటం వల్ల ఆ ఫ్యామిలీకి కనెక్ట్ అయిన వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతారు. ఇంకా కొన్ని సంవత్సరాల్లో క్యాన్సర్ రోగం అనేది ఇంకా పెరిగిపోతుంది. అయితే అట్లాంటి పేషెంట్స్కి ఆదరణ ఉండదు, నెమ్మది ఉండదు. మనం ప్రార్థన చేస్తే చాలా బాగుంటుంది. హల్లెలూయా. మనం న్యాయాధిపతిగా ఉన్నాం, మనము న్యాయం చేయాలి. దేవుడు న్యాయమూర్తి అయి ఉన్నాడు, న్యాయం కోసం ఆయనకు అడగాలి, ఆయన న్యాయం తీరుస్తాడు. అది ఒక క్రైస్తవుని యొక్క ముఖ్య లక్షణం అది. హల్లెలూయా. అప్పటి కాలంలో న్యాయాధిపతులు కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, దేశంలో ఉన్న ప్రజలు ఏ సమస్యతో అయితే బాధపడేటోళ్ళో ఆ సమస్య నుంచి వాళ్ళను విడుదల చేశారు. ఇజ్రాయెల్ దేశం పాపం చేస్తే దేవుడు ఫిలిస్తీన్ల దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి అప్పచెప్పాడు. నేను చెప్పేవన్నీ కూడా కనెక్టింగే ఉంటాయి. ఏదో చెప్పి టాపిక్ డైవర్ట్ అయిపోయి మళ్ళీ ఇందులో వచ్చటం ఏముండదు. ఈ ఫిలిప్పీల దేశం నుంచి పూర్తిగా విడుదల చేయడానికి దేవుడు సాంసన్ అనే వ్యక్తిని ఎన్నుకున్నాడు. వాళ్ళ నాన్నగారి పేరు మనోహ, వాళ్ళ అమ్మగారి పేరు కూడా ఉంటుంది కానీ మనకు కనిపించదు, కానీ బైబిల్లో ఉంది వాళ్ళ అమ్మగారి పేరు. పిల్లలు ఉండరు, ప్రార్థన చేస్తే ఈయన పుడతాడు. ఈయన పుట్టకముందే చెప్తాడు, ఆయన పేరు శాంసన్ అని మీరు పెట్టాలి, నువ్వు ప్రెగ్నెంట్ అయితే మందు తాగకూడదు, పుట్టిన తర్వాత ఆయనకు మందు తాగిపియద్దు, ఆయన వెంట్రుకలు కట్ చేయొద్దు, దేవునికి నాజీరు అంటే దేవుని కోసం ఒక స్పెషల్ పర్సన్ అనమాట, దేవుని కోసమే ప్రతిష్టత అనమాట, దేవుని కొరకమే సమర్పించుకోండి. ఆయన దేవుడు ఆయన ఎందుకు పుట్టించిండంటే ఫిలిస్తీన్ దేశం నుంచి మొత్తం రక్షించటానికి. ఈయన కొంచెం పెద్దగా అయిపోయిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు ఫిలిస్తీన్ల దేశంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళని విడిపియాలని చెప్పి మొత్తం ఆయన చరిత్ర అంతా ఉంటుంది. అట్లనే గిద్యోని చరిత్ర మనం చూస్తే ఆయన వాళ్ళ వంశంలోనే చిన్నోడు, బెన్యామీన్ గోత్రానికి చెందినవాడు, పేద వ్యక్తి. ఆయనలో ఒక భారం ఉంటుంది. ఆయన పొలం దున్నుకుందాం, ఆ పొలంలో ఉన్న ఆయన చెట్లలో ఉన్న ఫ్రూట్స్ తిందామంటే ఆయనకే హక్కు ఉండదు.
అంత శత్రువులు మిద్యానులు అంతా కూడా ఇబ్బంది పెడతారు. అప్పుడు దేవుని దూత వచ్చి అతనితో మాట్లాడతాడు. బలా శూరుడా, నీ ద్వారా నీ ఒక్కరి ద్వారా ఈ దేశాన్ని బాగు చేస్తా అంటాడు. శ్వేత ఈ డోర్ క్లోజ్ చేయవా? ఆయన షాక్ అయిపోతాడు. నా ఒక్కని వల్ల ఏమవుతుంది, నువ్వు ఇంకెవరినైనా ఎన్నుకో అంటాడు. నేను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెద్దగా లేదు, ఫ్యామిలీలో చాలా చిన్న వ్యక్తిని, నా వల్ల కాదంటే, లేదు నాకు నువ్వే కావాలంటాడు. ఆ ఒక్క వ్యక్తి ద్వారానే దేవుడు దేశాన్ని కదిలిస్తాడు. ఇజ్రాయెల్ దేశాన్ని మళ్ళీ ఫామ్లో తెచ్చుకుంటాడు. దేవునికి మనుషులతోనే అవసరం లేదు, ఒక్క మనిషితో అయినా మొత్తం ఆయన ప్రపంచాన్ని గెలవగలుగుతాడు. చాలా ఇంపార్టెంట్. అట్లా ఒక్కొక్క న్యాయాధిపతి ఇజ్రాయెల్ ప్రజల్ని దేశం నుంచి విడుదల చేసుకుంటూ వచ్చారు. అది పాత నిబంధన. కొత్త నిబంధనలో ఈ దేశము, ఈ శత్రువులన్నీ కూడా సైతాన్ శక్తులు అన్నమాట. ఆ సైతాన్ శక్తుల నుంచి మనం ఏం చేయాలంటే ప్రజలను విడుదల చేయాలి. ఎట్లా విడుదల చేయాలా బ్రదర్ అంటే, ప్రార్థనలో ఉండి దేవుని ఒక శక్తిని పొందుకొని ఆ శక్తిని పంపించాలి ప్రార్థన ద్వారా. అంతే ప్రజలు విడుదలవుతారు. మన పరిచయం మొదలైనట్టే. మనం చనిపోయిన తర్వాత తీర్పు దినం అప్పుడు దేవుడు చెప్తాడు, ఇగో పలానా వ్యక్తి పలానా ప్రాంతం కోసం ప్రార్థన చేశాడు. ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ ఈ మూడు ప్రాంతాలు కలిస్తే బ్రిటిష్ అన్నమాట. ఐర్లాండ్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్ ఈ మూడు ప్రాంతాలు కలిస్తే బ్రిటిష్ అప్పట్లో ఉండే. ఈ మూడు ప్రాంతాలు మారాలని చెప్పి జాన్ నాక్స్ అనే ఒక దైవజనుడు భయంకరమైన ప్రార్థన చేసిండు, మోకాళ్ళ మీద ఉండి. ఆయన ఒక్కడే దేశాన్ని మార్చేసిండు. జాన్ వెస్లీ అనే దైవజనుడు, ఆయన ఒక్కడే ఇంగ్లాండ్ దేశాన్ని మార్చేసిండు. అవుతుంది, దేవుడు వాడుకుంటాడు. వాడుకోవటంలో ఆయనదేం తప్పులేదు. మనం అడగకపోతే ఆయన ఏం చేయలేడు. ఆయన చూస్తున్నాడు దేశ ప్రజల కోసం ఎవరు వెళ్తారు, నా కోసం నా బిడ్డల కోసం ఎవరు వెళ్తారు. యెషయాతో చెప్తాడు, నా కోసం నా బిడ్డల కోసం ఎవరు వెళ్తారు, ఎవరో ఎందుకు ప్రభా నేను వెళ్తా అని చెప్పి యెషయా ఒప్పుకుంటాడు. అట్లా దేవుడు ఈరోజు ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్ ద్వారా నా కోసం, నా బిడ్డల కోసం, భారతదేశ ప్రజల కోసం ఎవరు విలిపిస్తారు, ఎవరు ప్రార్థన చేస్తారు అని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. ఎవరో ఎందుకు ప్రభా, నేను వెళ్తా, నన్ను వాడుకో అని మనం కానీ చేయి చాపితే, మనకు ఆ ఇంటెన్షన్ ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని పట్టుకుంటాడు. చాలా ఇంపార్టెంట్. మనకు ఆ ఆశ ఉండాలి. అదే న్యాయాధిపతి చేసే పని అన్నమాట. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథంలో చాలా చరిత్ర ఉంటుంది. మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. ఒక్కొక్క పర్సను చాలా ఇంపార్టెంట్ పర్సన్ అన్నమాట. షమ్గర్ అనే వ్యక్తి, ఒతేనియల్ అనే వ్యక్తి, ఈ గిద్యోన్ అనే వ్యక్తి, అట్లా చాలామంది ఉంటారు. శ్వేత వాళ్ళకి సైలెంట్ ఉండమని చెప్పు. మనం సబ్జెక్ట్లోనికి వెళ్తే, న్యాయాధిపతులు అను హెబ్రీ పదము కార్యనిర్వాహక నాయకులుగా అర్థం చేసుకొనవచ్చును. కానానులో ఇశ్రాయేలు జీవించిన మొదట్లో వారి ప్రభుత్వ విధానం ఇక్కడ చూడగలం. ఇటువంటి ప్రభుత్వం కింద జరిగిన సంగతులు చారిత్రక విశ్లేషంగా న్యాయాధిపతుల గ్రంథం వివరించగలం. యెహోషువ గ్రంథంలో మనం చూస్తే ఆయన ఏ పర్పస్ కోసం పుట్టిండో ఆయన నెరవేర్చేసిండు. మధ్యలో ఆగిపోయిన మోషే సైన్యము, మోషే చనిపోయిన తర్వాత ఆ సైన్యాన్ని, ఇజ్రాయెల్ ప్రజల్ని కానాను దేశాన్ని తీసుకొని వెళ్తాడు. వెళ్ళేటప్పుడు చాలామంది రాజులు అడ్డగిస్తారు. చాలా పెద్ద సైన్యం ఉంటుంది. ఈయన సైన్యం చిన్నగానే ఉంటుంది. ఈయన ప్రార్థన చాలా పెద్దగా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న ఆయుధాల మీద, మనుషుల మీద నమ్మకం పెట్టద్దు. ప్రార్థన మీద నమ్మకం పెట్టాలి. అది అన్నిటినీ కవర్ చేస్తుంది అనటానికి యెహోషువ భక్తుడు గ్రేట్ ఎగ్జాంపుల్. జస్ట్ యుద్ధము జరుగుతూ ఉంటే ఈయన ప్రార్థన చేస్తే ఆకాశంలోకి వెళ్ళి రాళ్ళు కింద పడతాయి. శత్రువుల మీద పడి వాళ్ళు చచ్చిపోతారు, ఓన్లీ ప్రేయర్స్ వల్ల. హల్లెలూయా. అది యెహోషువ భక్తుని యొక్క స్ట్రాటజీ అన్నమాట. ఆయన సత్తా అన్నమాట, ఆయన స్టేటస్ అన్నమాట. ఆయన ఆ విధంగా చేసాడు. మామూలు విషయం కాదు ప్రార్థన చేస్తే రాళ్ళు పడటం. మొత్తానికి ఆయన కష్టపడి ఇజ్రాయెల్ ప్రజల్ని ఒక కొలిక్కి చేర్చాడు. తర్వాత ఆయన చనిపోయాడు.
ఇజ్రాయెల్ ప్రజలు మళ్ళా పాపంలో పడిపోవటం మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు ఆ కాలంలో కొంతమంది వ్యక్తులను లేపి ఇజ్రాయెల్ ప్రజల్ని చూసుకోవటానికి వాళ్ళని అప్పచెప్తే దేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్వరం విని ఆ ప్రజల్ని విడుదల చేస్తూ ఉంటుండే. మళ్ళీ వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు లోకంలో కలిసిపోతుంది. అట్లనే మొత్తం న్యాయాధిపతులంతా కూడా జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఈ న్యాయాధిపతుల్లో అప్పుడున్న ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఉంది, వాళ్ళ కల్చర్ ఎలా ఉంది, వాళ్ళ ఐగుప్తు దేశం నుండి ఇప్పుడు కానాను దేశానికి వచ్చారు, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రజల్లో కొంతమంది వాళ్ళ తాతగారు వాళ్ళ ముత్తాతలు దేవుని ఒక మహిమను చూసారు. పుట్టిన తర్వాత మన్మలు ముని మన్మలు చూడలేదు, వాళ్ళకు అంత తెలియదు, మర్చిపోయారు. తర్వాత వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ దేవుడు మళ్ళీ కొత్తగా వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చాడు. మన జీవితంలో కూడా ఇప్పుడు మనం అందరం అన్యుల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం. ఎగ్జాంపుల్, మనం చూసిన దేవుని ఒక అద్భుతాలు, దేవుని ఒక గొప్ప కార్యాలు మన కొడుకులు కూతుర్లు అల్లుళ్ళు చూడలేరు, మన్మడులు చూడలేరు. మనకున్న టేస్ట్ మనదే. మనం చనిపోయిన తర్వాత వాళ్ళని దేవుడు దర్శించి వాళ్ళకి ఏది చూపించుకోవాలో అది చూపించుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే దేవుడు అన్నమాట. మనం ఒక పాత్రధారిగా వచ్చాము, వెళ్ళిపోయాము. అట్లా ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు చనిపోయారు. కొత్త తరం వేసుకొని యెహోషువ గారు, కాలేబ్ అనే వ్యక్తి కూడా చాలా ఇంపార్టెంట్. యెహోషువతో పాటు ఉంటాడు ఆయన కూడా. వాళ్ళిద్దరు కొత్త తరంతో ఉన్న ఇజ్రాయెల్ ప్రజల్ని ఆ కానాన్ దేశాన్ని తీసుకొచ్చారు. తర్వాత వాళ్ళు కూడా చనిపోయారు. 80 సంవత్సరాలు ఉన్నప్పుడు యెహోషువ చనిపోయాడు. చాలా గొప్ప వ్యక్తి, సృష్టిని మొత్తం కంట్రోల్ చేసిన వ్యక్తి, ఫిబ్రవరి నెలని మార్చిన వ్యక్తి. యుద్ధం చేస్తే శత్రువులు ఎట్లయినా ఓడిపోతారని వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుండే అనమాట. అంత బలం వ్యక్తి. సైన్యం తక్కువ ఉంటుంది, విజయం ఎక్కువ ఉంటుంది. ఆయన ప్రేయర్స్, దేవునితో ఆయన గడిపిన విధానం ఆ విధంగా ఉండే. ఆయన న్యాయాధిపతిగా అవ్వకముందే దేవుని సన్నిధిలో ఆయన చాలా విషయాలు నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత దేవుడు తనకి ఆ పని అప్పచెప్పాడు. మన జీవితంలో కూడా దేవుడు కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు మనకు ఒక దగ్గర కూర్చోబెట్టి చాలా విషయాలు నేర్పిస్తాడు. నేర్పించిన తర్వాత అంత అర్థమైపోతుంది దేవునికి. దేవుడు కూడా కొన్ని టెస్టులు పెడతాడు. భయంకరమైన టెస్టులు ఉంటాయి, పీక మీద కత్తిలా ఉంటుంది. అందులో అసలు మనం ఎట్లా నిలబడుతున్నో చూస్తాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన పర్ఫెక్ట్ అయిపోయింది అని చెప్పి అప్పుడు మనని యుద్ధంలో దింపుతాడు. ఆ యుద్ధం అంతా కూడా మనం ట్రైనింగ్ అయి ఉంటాం కాబట్టి అది కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. లాస్ట్కి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఇక్కడ ఏమైపోయిందంటే అట్లనే జరిగింది. తర్వాత న్యాయాధిపతులు లేచారు, వాళ్ళు న్యాయం చేశారు, ప్రజల్ని రక్షించారు. తర్వాత ప్రజలు వారిని మర్చిపోయారు. మళ్ళీ దేవుడు ఇంకొక న్యాయాధిపతిని లేపిండు. అట్లా రెండు జరుగుతున్నాయి. సైతాన్ గెలుస్తున్నాడు, దేవుని ప్రజలు కూడా గెలుస్తూ వచ్చింది. అదే గ్రంథము న్యాయాధిపతి గ్రంథం. ఈ గ్రంథం చదవటం వల్ల అప్పట్లో ఉన్న ఇజ్రాయెల్ ప్రజల యొక్క మైండ్ సెట్, విధి విధానాలు మనకు అర్థమవుతాయి. అట్లాంటి విధి విధానాలు మన లోపల కూడా ఉంటాయి. దాన్ని మార్చుకుంటే బెటర్. లేకపోతే ఇజ్రాయెల్ ప్రజలకు జరిగిన అన్యాయం మనకు కూడా జరుగుతుంది. అది తెలుసుకోవటానికి మనం న్యాయాధిపతుల గ్రంథాన్ని చదవాలి. న్యాయాధిపతి అనే పదవి అమెరికాలోని న్యాయ వ్యవస్థలో ఉన్న న్యాయమూర్తి వ్యవస్థ వంటిది కాదు. వారిలో కొందరు ప్రభుత్వమును నిర్వహించిన వారు, మరికొందరు యుద్ధ సేనాధిపతులు. దేవుడు వీరిని ప్రత్యేక అవసరత ఏర్పడినప్పుడల్లా హెచ్చు స్థానానికి తేవడం జరిగింది. వారిలో కొందరు మొత్తం దేశం తరపున పనిచేశారు, కొందరు ఒక ప్రాంతానికి పనిచేశారు. అయితే వీరంతా దేవుని యొక్క పిలుపు పొంది ఆయన అధికారమునకు లోబడి సేవించిరి. చేజారిపోయిన పరిస్థితులను సరిదిద్దుటకు వారిని న్యాయం తీర్చిరి. వారు విగ్రహారాధన నుండి మారు మనసు పొందవలనని పిలుపునిచ్చిరి మరియు అవిధేయత నుండి వారిని మళ్లించిరి. కొన్నిసార్లు వారి దేశ శత్రువులను ఓడించిరి. ఇంకా కొన్నిసార్లు సామాజిక ప్రభుత్వ నైతిక సవాళ్ళను
ఎదుర్కొనుటకు ఇశ్రాయేలు తరపులో కావాల్సిన నాయకత్వం అందించిరి. న్యాయాధిపతులు రాజు వలె అధికారం పొందుటలో క్రమ పద్ధతిని అనుసరించలేదు. కొన్నిసార్లు న్యాయాధిపతులు అధికారం పొందుటలో చాలా కాలం గడిచిపోయేది. న్యాయాధిపతుల యొక్క మైండ్ సెట్ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళు కొన్నిసార్లు విగ్రహార్థంలో ఉన్న వారిని పిలిపియటం జరిగింది. కొంతమంది ఏమో దేశం కోసం ప్రేయర్ పని చేశారు. కొంతమంది ఏం చేశారంటే ప్రాంతం కోసం పనిచేశారు. ఇప్పుడున్న ప్రజెంట్ వరల్డ్లో కూడా కొంతమంది భక్తులు దేశం కోసం ఆలోచిస్తారు. కొంతమంది భక్తులు దేశాల కోసం ఆలోచిస్తారు. కొంతమంది భక్తులు రాష్ట్రం కోసం ఆలోచిస్తారు. కొంతమంది భక్తులు ప్రాంతం కోసమే ఆలోచిస్తారు. అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన సామర్థ్యత. హల్లెలూయా. కొన్ని చర్చెస్లో ఏముంటుందంటే ఓన్లీ కొన్ని ప్రాంతాల కోసం ప్రేయర్ చేయమంటారు. కొన్ని చర్చెస్లో ఏమో రాష్ట్రాల కోసం చేయండి, భారతదేశం కోసం చేయండి. కొన్ని చర్చెస్లో ఏమో దేశాల కోసం ప్రార్థన చేయండి అంటారు. హల్లెలూయా. ఏ పాస్టర్ గారికి అయితే ఈ భారం ఉంటుందో సేమ్ అదే భారం అక్కడున్న విశ్వాసులకు వస్తూ ఉంటుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం కూడా దేవునిలో వచ్చిన తర్వాత మన లోపల ఏం భారం ఉందో మనం కనిపెట్టాలి. మనం తెలుసుకోవాలి, నాకు ఏం భారం దేవుడు ఇచ్చిండు. నీకు దేశాల గురించి ఇచ్చే భారం ఉంటుంది, లేకపోతే ప్రాంతాల గురించి ఇచ్చి ఉంటుంది, లేకపోతే ఒక జాతి ప్రజలు, తెలుగు జాతి ప్రజల్ని రక్షించాలి, లేకపోతే విధవరాలను రక్షించాలి, లేకపోతే అనాథ పిల్లల్ని రక్షించాలి, లేకపోతే యవ్వనస్తులు పాడవుతున్నారు వాళ్ళని రక్షించాలి, లేకపోతే ఓన్లీ అమ్మాయిలు చెడిపోతున్నారు, లేకపోతే అబ్బాయిలు చెడిపోతున్నారు, లేకపోతే చిన్న చిన్న పిల్లలు నాశనం అవుతున్నారు. అసలు ఏం భారం నాకుంది అని చెప్పి మనల్ని మనం టెస్ట్ చేసుకొని, ఒకవేళ ఏ భారం లేదు అంటే దేవా నాకు భారం ఏమని అడగాలి. మనం దానికోసం పుట్టినాం. హల్లెలూయా. ఆ భారం మనం తెలుసుకొని ఆ భారం ప్రకారం మనం పని చేయాలి. అట్లా బయట దేశంలో ఉన్న చాలామంది ఆ భారం తెలుసుకొని కొన్ని ప్రాంతాలు తిరిగి ఆ ప్రాంతం కోసమే వాళ్ళు కలలు కానీ, ఆ ప్రాంతం కోసమే వాళ్ళు కన్నీరు గార్చి ఆ ప్రాంతాల్లో కొన్ని సంఘాలు కట్టుకొని వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు ఆ ప్రాంతాలన్నీ కూడా క్రైస్తవ దేశాలుగా, క్రైస్తవ ప్రాంతాలుగా మారినాయి. క్రైస్తవ ప్రాంతాలుగా మారినాయి అంటే ఆ వ్యక్తికి దేవుడు అంత భారం ఇచ్చాడు. ఆ వ్యక్తి ఆ పిలుపుని ఆ విధంగా ఒప్పుకున్నాడు, ఆ పిలుపుని వాడుకున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవుడు మనకు ఎలాంటి పిలుపు ఇస్తున్నాడు, ఆ పిలుపును బట్టి మనం ఎట్లున్నాం. మనకి పిలుపులు ప్రవక్త పిలుపు, సువార్థికుడు పిలుపు ఎట్లయితే ఉంటుందో, మామూలుగా ఫ్యామిలీలో కూడా మనకి తండ్రి పిలుపో, తల్లి పిలుపో, భార్య పిలుపో ఉంటుంది. అది కూడా పిలుపే అన్నమాట. ఇప్పుడు ఒక తండ్రి పిలుపు ఉన్నదనుకో, నీ పిల్లలతో నువ్వు ఎట్లుంటున్నావు. తల్లి పిలుపు ఉందనుకో, తల్లి లక్షణాలు నీకు ఏముంది, ఏం చేస్తున్నావు, వాడిని ఆత్మీయంగా ఎంత పెంచుతున్నావు, శారీరక ఎంత పెంచుతున్నావు. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సువార్థికుని పిలుపు, అపోస్తుల పిలుపు ఇవన్నీ ఉంటాయి. కానీ దానికంటే ముందు ఏంటి అంటే ఈ పిలుపులు చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. దీంతో పాటు మనలో యాజకుడు అనే పిలుపు ఉంటుంది, రాజు అనే పిలుపు ఉంటుంది, న్యాయాధిపతి అనే పిలుపు కూడా ఉంటుంది. ఇన్ని ఉంటాయి అన్నమాట మన లోపల. మనం దాన్ని గ్రహించుకోవాలి. నేను ఈరోజు చర్చికి వెళ్తున్నాను, నేను పలానా తారీఖు బాప్తిజం తీసుకున్నాను. దేనికి తీసుకున్నాను? మా ఇంట్లో 10 మంది ఉన్నారు, ఎవరిని దేవుడు పట్టుకోలేడు. నన్నే ఎందుకు పట్టుకున్నాడు? అసలు నేను దేవునికి ఏం చేసిన ఇంతవరకు? నేను ఏం చేయాలి, ఏం చేయగలుగుతా? పోనీ నా అవిధేయత వల్ల నేను ఏమీ చేయలేకపోయినా సరే, మరి ఇప్పుడు నేను ఏం చేయాలి అని మన లైఫ్ గురించి మనం ఒక స్కెచ్ చేసుకోవాలి. నాకు 50 సంవత్సరాలు వచ్చింది, ఇంకా మహా అంటే 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు బతుకుతాను అనుకోండి. ఈ 15-20 సంవత్సరాల్లో నా క్యారెక్టర్ ఎలా డిజైన్ చేసుకోవాలి, నేను ఎలా అందుబాటులో ఉండాలి, దేవుడు నాకు చెప్పింది నేను ఎంతవరకు చేయాలి అనే అవగాహన, అనే భారం మన లోపల రావాలా. దేవుడు అది కోరుకుంటున్నాడు.
చాలా ఇంపార్టెంట్. అలా ఉన్న వ్యక్తులను దేవుడు వాడుకుంటాడు. మోషేని అందుకే వాడుకున్నాడు. 80 సంవత్సరాలు వచ్చింది, మనసులో మాత్రం భారం ఉన్నది. తన రక్త సంబంధికులు ఐగుప్తు దేశంలో ఉన్నారు. అయ్యో నేను పోలేకపోతున్నా కదా అని చెప్పి చాలా సంవత్సరాలు బాధపడ్డాడు ఆయన. ఆయనలో ఆ భారం ఉంది కాబట్టి దేవుడు ఆయనకి మాట్లాడాడు. ఆయనలో ఎలాంటి భారం ఉండేనో దేవునికి కూడా అదే భారం ఉంది. మనకు ఒక వ్యక్తి మీద భారం వచ్చింది, లేకపోతే ఒక ప్రాంతం మీద మనకు ఒక భారం వచ్చింది, దేశం కోసం భారం వచ్చిందంటే అదే భారం దేవునికి కూడా వస్తుంది. దేవునికి వస్తేనే మనకు కూడా వస్తుంది. అయితే ఆ భారం కోసము మనం ప్లాన్ చేసుకోవాలి. ప్రభా ఆ ప్రాంతంలో నాకు వెళ్ళాలనిపిస్తుంది, పలానా వ్యక్తిని ప్రభా నేను ఎలాగైనా రక్షణలో నడిపేయాలనుకుంటున్నా, వెళ్ళాలనిపిస్తుంది, ఆయనని ఎలా మార్చాలి, ఆ ప్రాంతాన్ని ఎలా రక్షణలో నడిపేయాలి. ఆ ప్రాంతంలో 100 మంది ఉండొచ్చు, ఒక్కరు రక్షింపబడిన చాలు ప్రభా, నేను ఏం చేయాలంటే అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మనకుంటే కష్టాలు, అప్పులు, రోగాలు చచ్చిపోయేంత వరకు ఉంటాయి. కానీ దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అది కోరుకుంటున్నాడు. ఆయన చాలా ఫీల్ అవుతుండు లోపల. నేను తొందరగా రావాలని చూస్తున్నాడు, కానీ అందరికీ సువార్త ప్రకటింపబడలే. తొందరగా రావాలని చూస్తున్నారు. క్రైస్తవులు క్రీస్తు స్వరూపంలో వస్తలేరు. యేసుప్రభు వారి జీవితం అంతా మనం చదివితే సువార్తలలో ఆయన ఏ రోజు ఖాళీ లేడు. టైం దొరికితే ప్రేయర్ చేసేటోడు, రాత్రిపూట ప్రేయర్ చేసేటోడు, పొద్దుల సేవ చేసుకునేటోడు. చాలా ఇంపార్టెంట్. హెబ్రీలకు రాసిన పత్రికలు ఇంకేముంటుందంటే ఆయన ప్రతి క్షణం కన్నీరు గార్చిండని చెప్పి రాయబడ్డది. హల్లెలూయా. మనం యేసయ్యను నమ్ముకున్నాం, యేసయ్య అభిమానులము, ఆయన మన తండ్రి కాబట్టి మన లోపల కూడా ఆ స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలి. తరచుగా ప్రార్థనలో ఉండటం, కన్నీరు గార్చటం. దాని తర్వాత నేనేం చేయాలా ప్రభా, నువ్వు నాకు చెప్పు, ఈరోజు నేను ఉన్నాను, నా జీవితం వ్యర్థంగా అవ్వద్దు, ఏదో అందరిలేక పుట్టి చచ్చిపోయినా కాదు, నేను ఏదో ఒకటి చేయాలి నా ప్రాంతం కోసం, నా ప్రజల కోసం, నా జాతి ప్రజల కోసం. వాళ్ళు నరకానికి పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటి అంశాలు పెట్టి మనము దేవుణ్ణి అడగాల. చాలా ఇంపార్టెంట్. అది దేవునికి నచ్చిన ప్రార్థన. దేవుడు చూస్తున్నాడు ఎవరు నా దగ్గరకు వస్తారు, ఎవరు నా మాట వింటారు, నా భారం ఎవరు తెలుసుకుంటారు. ఎంతోమంది వెళ్తా అని చెప్తున్నారు, వెళ్ళలేకపోతున్నారు. మీరు వెళ్ళకపోయినా వెళ్ళే వాళ్ళని పంపండి అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో వీడియోకాన్, ఒనిడా, ఒప్పో ఈ కంపెనీ పేర్లు వచ్చినాయి, కానీ యేసుప్రభు పేరు రాలేదు. ఆడ యేసు అంటే ఎవరో కూడా తెలియని ప్రాంతాలు ఉన్నాయి. నువ్వు అయిన తర్వాత నాకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వారారా, మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం ఇంతవరకు ప్రభువుకి ఏం చేశాము, ఏం చేయగలము అని దేవుణ్ణి అడగాల. అడిగినప్పుడు దేవుడు చాలా విషయాలు చెప్తాడు. హల్లెలూయా. నేను 2013 డిసెంబర్ నెలలో బొబ్బిలి నుంచి పార్వతీపురం అనే ప్లేస్కి వెళ్తున్న సేవకి. అప్పుడు దేవుడు నాకు చెప్పిన మాట, అప్పుడు ఇంకా తెలంగాణ డివైడ్ కాలేదు. ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి ఆంధ్రనే ఉండేది. నువ్వు ఈ 4 ప్రాంతాలకి నువ్వు పోయి సేవ చేయాలి. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా. అప్పుడు నాకు అర్థం కాలేదు ఎలా సేవ చేయాలి. అప్పుడు ఇంటర్నెట్లో పోయి మహారాష్ట్ర ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి, 30 జిల్లాలు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, మండలాల్లో ఎవరు సారు, ఎవరు మేడము, మహారాష్ట్ర సీఎం ఎవడు, కర్ణాటక ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు. ఇదంతా ఒక బుక్ రాసిన అనమాట. నేను ఆ బుక్ పోయింది, మంచిగా రెడ్ పెన్, బ్లాక్ పెన్ అన్నీ ఉపయోగించి నాకు ప్రేయర్ చేయాలని చెప్పి కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినాను.
ఇప్పుడు దేవుడు దానికి మార్గం ఓపెన్ చేసి ఇప్పుడు జరుగుతుంది ఆ పని. తర్వాత మొన్న బెరాకాకి వెళ్ళినప్పుడు ఈ 4 రాష్ట్రాలు కాదు 29 రాష్ట్రాలు నువ్వు సేవ తిరగాలి అని దేవుడు చెప్పాడు. ఇదే అవుతలేదంటే మరి 29 రాష్ట్రాలు ఇచ్చాడు. ఇంకా అక్కడ కూడా వెళ్ళాల్సిందే. ఇంకా వెళ్ళాలి అంటే కొంతమంది మనుషులను నేను తయారు చేసుకోవాలి. ఇంక అదే పని మీద ఉండాలి. కూర్చున్నా పడుకున్నా దాని మీద స్కెచ్ చేస్తూ ఉండాలి. ఎట్లా తిరగాలి, ఏం చేయాలి, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఏ ఏ ప్రాంతాల్లో ఎలా సైతాన్ పనిచేస్తుంది, ఏ ప్రాంతంలో ఏ సైతాన్ పనిచేస్తుంది, దాని పేరేంది, ఇవన్నీ కూడా నాకు కొన్ని అర్థమవుతుంటాయి ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు. కొన్ని ప్రాంతాల్లో ఇట్లా జరగబోతుందని చెప్పేటోడు దేవుడు. నెక్స్ట్ డే న్యూస్లో అదే జరుగుతుండే. పిచ్చోడిని అయిపోతుండే నేను. అరే నాకెందుకు దేవుడు ఇవి చెప్తుండని. దేవునికి ఒక నమ్మకం, ఈయన చేయగలుగుతాడు, ఈయన వల్ల అవుతుంది అని. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అదంతా కూడా బుక్లో రాసుకొని ఒక బ్రదర్కి చూపిస్తానే షాక్ అయిపోయాడు. బ్రదర్ ఇట్లా ఎవ్వరు చేయరు, నువ్వు ఇట్లా చేస్తున్నావు, దేవుడు నీకు ఇంకా చాలా విషయాలు బయలుపరుస్తాడు అని చెప్పి కొన్ని ప్రవచనాలు చెప్పి ఆమెను అనేసిండు ఆయన. హల్లెలూయా. 2014 నుంచి 2019 వరకు నువ్వు చేయగలుగుతావు, తర్వాత నువ్వు చేయలేవు. 5 ఇయర్స్ నీకు ఇస్తున్నా, ఈ 5 ఇయర్స్ ఈ 4 ప్రాంతాలు తిరుగుమని చెప్పిండు. నేను చేసి చేయక అట్లా నేను పెద్దగా పట్టించుకోలేదు. ఫస్ట్లో సైతాన్ మాట్లాడిందేమో, లేకపోతే నా అంతరాత్మతో అట్లా వచ్చిందేమో అని కొన్ని సంవత్సరాలు అటే పోయినాయి. తర్వాత గ్రిప్ వచ్చేసరికి 2019 వచ్చింది. సరే ఇక చేద్దామనే టైంలో 2020లో కరోనా వచ్చింది. అప్పుడు అర్థమైంది, అరే 2019లో అంటే దేవుడు చాలా క్లియర్గా చెప్తాడనమాట. కొన్ని విషయాలు చాలా డీప్గా ఉన్నప్పుడు ఆయనతో మనం గడిపినప్పుడు ఆ డీపెస్ట్ విషయాలు మనకు అర్థమవుతాయి. చాలామందికి అర్థమవుతలేదు. ఎందుకంటే ఆయనతోనంత సహవాసం ఉండదు, ఆ కాన్సన్ట్రేషన్ ఉండదు, కాబట్టి రాదు. మనం పర్సనల్గా దేవునితో ఎక్కువసేపు మాట్లాడాలి, గోజాడాలి. నన్ను ఎందుకు పుట్టించినావు, నేనేం చేయాలి, నాతోనే ఎందుకు మాట్లాడుతున్నావు, నన్నే ఎందుకు దర్శిస్తున్నావు, ఈ చిన్న వయసులో నాకే ఎందుకు నీ స్వరం వినిపిస్తుంది. బైబిల్లో ఉన్న భక్తులు కొంతమంది శోధించారు దేవుణ్ణి. అట్లా శోధించినప్పుడు దేవుని ఒక విలువలు వాళ్ళు తెలుసుకొని దాని ప్రకారం నిలబడ్డారు. కాబట్టి మీకు ఈ న్యాయాధిపతుల గ్రంథం ద్వారా చెప్పే మెసేజ్ ఏంటంటే, మనం మామూలు వ్యక్తులం కాదు. ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్లో ఎవరైతే వస్తారో మీరు మామూలు వ్యక్తులు కాదు. మీరు మామూలు వ్యక్తులు కారు కాబట్టి ఇందులో వచ్చారు. దేవుడు కోరుకుంటున్నాడు మిమ్మల్ని. ఆయన ఏదో చేయాలనుకుంటున్నాడు. ఆయనకు చాలా గొప్ప ఆకలి, భారం ఉన్నది. అది మీరు కనిపెట్టండి, అది మీరు అడగండి, మీరు తెలుసుకోండి. మీరు నిజంగా దేవుని ప్రేమిస్తే ఆయన మనసులో ఉన్నాయి మీకు తెలుస్తాయి. మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆయన గురించి మనకు ముందే తెలిసిపోతుంది. ఆయన నెక్స్ట్ ఏం చేస్తాడో కూడా తెలుస్తుంది. మీరు నిజంగా దేవుని ప్రేమిస్తే అడగండి, ప్రభా నన్ను ఎందుకు పుట్టించినావు, నేనేం చేయాలి, నా జీవిత గమ్యం ఏంది, నేను ఎలా నీకు సాయం చేయగలుగుతా. దేవుడు చాలా విషయాలు చెప్తాడు, కళల ద్వారా మాట్లాడతాడు, ఎవరో ఒక ప్రవక్తను తీసుకొచ్చి మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు. ఏదో మొత్తానికి తన చిత్తాన్ని బయలుపరుచుకుంటూ వస్తాడు. మొత్తం అన్నీ ఒకటేసారి చెప్పాడు, కొంచెం కొంచెమే చెప్తాడు. చిన్న రూట్ మ్యాప్ ఇస్తాడు, దాన్ని పట్టుకొని పోతూ ఉంటే మెల్లగా బ్లూ ప్రింట్ అనేది బయటకు వస్తుంది. చాలా ఇంపార్టెంట్. దేవునికి మనం కావాలి, ఈ దేశానికి ఈ ప్రాంతానికి మనము కావాలి. మనం ఏం చేయటం అవసరం లేదు. దేవునికి సమయం ఇచ్చినప్పుడు, దేవుని గోజాడినప్పుడు, మనం పని చేస్తూ కూడా శరీరం అలసిపోతూ కూడా ప్రభా నాతో మాట్లాడు, నాకు నీ స్వరం వినిపించు ప్రభా అంటే దేవుడు మాట్లాడతాడు. డీజెస్ దినకరంగా అట్లనే ప్రార్థన చేశారు. చెన్నైలో సెల్వరాజ్ అని చెప్పి ఒక గొప్ప దైవజనం ఉన్నాడు. పరలోకపు దర్శనాలు ఉన్నాయి ఆయనకి. ఆయన కూడా ఫిష్ మార్కెట్కి పోతే అక్కడ కూడా అడిగేటోడంట, ప్రభా నువ్వు నాతో ఎప్పుడు మాట్లాడుతున్నావు, నాకు చెప్పు ప్రభా. అట్లా 3 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత ఒకరోజు దేవుడు యేసు ప్రభు వారు చాలా దూతలను తీసుకొని ఆయన ఇంటికి వచ్చి
క్లియర్గా చెప్పి చాలా మాటలు మాట్లాడితే ఆయన సోఫా మీద కూర్చొని చాలా చాలా రాసుకున్నాడు బుక్లో. ఒక 5-6 పేజీలు అయింది. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను రాసుకుంటూ వచ్చాను. హల్లెలూయా. తర్వాత ఆయన ప్రార్థనలో వెదిగి చాలా ఇంటర్నేషనల్ స్పీకర్ అయిపోయింది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అలా ఉంటే చేస్తే మంచిదా, లేకపోతే ఏదో పుట్టాము చచ్చిపోయినామంటే బాగుంటుందా? మనం సబ్జెక్ట్లోని పోదాం. ఈ గ్రంథంలోని చరిత్ర యెహోషువ మరణం నుండి సమూయేలు పుట్టిన వరకు సంబంధించింది. యెహోషువ తర్వాత తరంలో మొదటి న్యాయాధిపతి ఆ స్థానానికి హెచ్చింపబడడం జరిగింది. ఈ న్యాయాధిపతుల మొత్తము కాలము ఖచ్చితంగా 450 సంవత్సరాలని చెప్పగలము. కానాను జయించుట నుండి సౌలు రాజుకు అభిషేకించుట వరకు ఈ గ్రంథంలో కనీసం 410 సంవత్సరాల చరిత్ర రాయబడను. ఏలీ మరియు సమూయేలు లాంటి న్యాయాధిపతుల చరిత్ర ఇందులో రాయబడలేదు. చాలా ఇంపార్టెంట్. సమూయేలు చరిత్ర ఇందులో ఉండదు, సమూయేలు గ్రంథంలోనే ఉంటుంది. సమూయేలుకు ముందు ఏలీ న్యాయాధిపతిగా ఉన్నాడు. మొత్తం ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 450 సంవత్సరాలు 13 న్యాయాధిపతులు ఎలా పరిపాలన చేసింది ఉంటుంది. ఒక్కొక్క న్యాయాధిపతి 40 సంవత్సరాలు చేసిండు. సంసోన్ అనే వ్యక్తి 20 సంవత్సరాలు చేసిండు న్యాయాధిపతి. మళ్ళీ ఆయన అడ్రస్ మార్చిండు. ఢిల్లీలో అని చెప్పి ఒక క్లబ్ డాన్సర్ ఉంటే ఆమె వలలో పడిపోయాడు, జీవితం అంతా ఎగిరిపోయింది. కానీ దేవుని చిత్తంలో ఆయన ఉండే కాబట్టి విశ్వాసుల జాబితాలో దేవుడు ఆయన మళ్ళీ తెచ్చుకున్నాడు. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. కానీ ఫిలిష్తీయులందరినీ సంసోన్ అనే వ్యక్తి చంపేశాడు. మిద్యాను వాళ్ళందరినీ ఓన్లీ 300 మందితో కొన్ని లక్షల మందిని గిద్యోన్ అనే వ్యక్తి చంపించేసాడు. హల్లెలూయా. వాళ్ళు దేవుని మాటకి లోబడ్డారు. నాతో దేవుడు మాట్లాడతాడా, నా ద్వారా దేశాన్ని కదిలిస్తాడంటే కదిలిస్తాడు. ఆయన ఏమైనా చేయగలుగుతాడు. ఒక చిన్న వరం మన లోపల పెడితే దేశమే టర్న్ అవుతుంది మన దగ్గర. హల్లెలూయా. ఒక దేశాన్ని కనే శక్తి సామర్థ్యత దేవుడు మనకి ఇచ్చిండు. దాన్ని వాడుకోవటానికి ప్రార్థనలో మనం వెళ్ళాలి. ఈ భక్తులు ప్రార్థనలో వెళ్ళి దాన్ని గెలుచుకున్నారు. ఈ గ్రంథంలోని విశిష్ట అంశాలు ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథంలో దాగిన చరిత్ర మొత్తం 2వ అధ్యాయంలో 11 నుండి 19 వచనాల్లో సంక్షిప్తంగా ఉన్నది. ప్రజలు పాపం చేసిరి, దేవుడు వారిని శిక్షించెను. వారిని తిరిగి నీతి వైపు మళ్లించుటకు దేవుడు ఒక న్యాయాధిపతిని పంపెను. ప్రజలు పశ్చాత్తాపపడి పునరుద్ధరణ పొందిరి. మరలా ఆ న్యాయాధిపతి చనిపోగా తిరిగి పాపం చేసేది. ఈ విధంగా చాలాసార్లు మరలా జరిగాను. ఇది న్యాయాధిపతిలో ఉన్న విషయాలు. మొత్తము 21 అధ్యాయాలు ఉంటాయి. ఇప్పుడు ఈ న్యాయాధిపతిలో దెబోరా అనే ఆమె కనిపిస్తుంది, యెహూద్ అనే వ్యక్తి కనిపిస్తాడు, ఒతేనేలు కనిపిస్తాడు, అబీమెలెకు కనిపిస్తాడు. తర్వాత యాయీరు అనే ఒక న్యాయాధిపతి పర్వం కనిపిస్తాడు. తర్వాత యుఫ్తే అనే న్యాయాధిపతి కనిపిస్తాడు. యుఫ్తే కుమార్తె ఉంటుంది. ఇవన్నీ నేను చెప్పను, మీరు చదివితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హల్లెలూయా. మరి ఈ విధంగా న్యాయాధిపతుల గ్రంథం మనం ఆది కాండం నుంచి మనం లింకు చదువుకుంటా వస్తే మనకి న్యాయాధిపతుల విషయాలు మెల్లమెల్లగా అర్థమవుతాయి. ఈ న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత మళ్ళా సమూయేలు గ్రంథం వచ్చేస్తుంది. ఎందుకంటే సమూయేలు ఎలా వచ్చాడు, సమూయేలు గ్రంథంలో ఎవరున్నారు. తర్వాత రాజులు, సౌలు రాజు, తర్వాత దావీదు రాజు, వాళ్ళకు సంబంధించిన ప్రవక్తలు, తర్వాత సొలొమోన్ రాజు, ఇట్లా మొత్తం బైబిల్ అంతా లైన్గా పోతూ ఉంటుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మన వయసు ఎక్కువైపోతుంది, సమాధికి దగ్గర అవుతున్నాం మనం, రోజు గడుస్తుంది. సంవత్సరానికి మన బర్త్డే వస్తుంది అని చెప్పి మనం సంతోషపడి దేవా ఇన్ని సంవత్సరాలు కాపాడినందుకు వందనాలు అంటాం. కానీ ఏంటంటే ఒక్కొక్క సంవత్సరం మనము
మరణానికి దగ్గరగా పోతున్నాం. కాబట్టి ఆ జీవితం వ్యర్థం అవ్వకుండా ఏదో ఒకటి చేసి ప్రభు కొరకు చనిపోవాలి మనం. తుప్పు పట్టిపోవట కంటే అరిగిపోవట కరిగిపోవట మేలు అని ఒక భక్తుడు చెప్పిండు. క్రైస్తవ సేవకుల చరిత్ర కావచ్చు, హతసాక్షుల చరిత్ర చదివితే మైండ్ పోతుంది మనకి. వాళ్ళు ఇంత కష్టపడ్డరా, ఇంత కన్నీరు గార్చిరా, ఇంత ఏడ్చిరా అని చెప్పి మనకు తెలుస్తుంది. మనం హిందూయిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కాబట్టి మనకు ఒకటే ఏముంటుంది అంటే, యేసయ్యను నమ్మినాను నాకు ఇంకా ఆశీర్వాదం రాలేదు, యేసయ్యను నమ్మినాను నాకు ఇంకెప్పుడు పని చేస్తాడు. వీళ్ళు ఈ భక్తులు బైబిల్ బాగా చదివి ధ్యానించి, ఓహో ఈ వాక్యం ఇట్లుందా, సరే ఈ వాక్యం కోసం నేను ఏం చేయాలని వాళ్ళ జీవితాలే అర్పించారు. వాళ్ళని ఘోరంగా చంపారు. వాళ్ళ జీవితాలు అర్పించకపోతే బైబిల్ మన దాకా వచ్చేది కాదు. అట్లా ఎంతోమంది దేవుని ఒక రాజ్యం కోసం చాలా పని చేశారు. ఆ గుంపులో మనం కూడా ఉండాలన్నది నా యొక్క జస్ట్ చిన్న లైన్ అనమాట, చిన్న లైన్ మెసేజ్. దేవుని కోసం మనం ఏదో ఒకటి చేయాలి. ప్రజల్ని ఎట్లయినా శ్రమ నుండి, శాపం నుండి, పాపం నుంచి విడుదల చేయాలి. మన వల్ల అవుతుంది, మనం చేయగలుగుతాం. మనకు ఆశ ఉండాలి. ప్రభా నేనున్నా, నన్ను వాడుకో, నువ్వు ఏది చెప్తే నేను అది చేస్తా, కానీ ఫస్ట్ నువ్వు నాకు చెప్పు. నీ సన్నిధి నాతో పాటు రావాలి, నాకు నీ స్వరం వినిపించు. నువ్వు కలలో మాట్లాడుతావో, దర్శనంలో మాట్లాడుతావో, లేకపోతే నాకు అర్థమయ్యేటట్టు చేస్తావో నీ ఇష్టం, నాతో మాట్లాడు. నా లైఫ్ వ్యర్థంగా పోవద్దు, అందరి లెక్క నేను బతికి చచ్చిపోవద్దు, డిఫరెంట్ ఉండాలి. నువ్వు నాకు సాయం చేయి. అదొక బ్యూటిఫుల్ ప్రేయర్ అనమాట. ఆ ప్రేయర్కి తగ్గట్టు దేవుడు లైఫ్ని చేంజ్ చేసుకుంటూ వస్తాడు. ఆ ప్రేయర్ని తగ్గట్టు దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని మార్పులు చేసుకుంటూ వస్తాడు. చాలా మంచి ప్రేయర్ అనమాట. ప్రేయర్లో కొన్ని రకాలు ఉంటాయి, ఇది ఒక గొప్ప ప్రేయర్ అనమాట. ఈ విధంగా మనము చేస్తూ మనమందరము దేవుని రాజ్యంలో వెళ్దాం. మీకెవరికన్నా నేను దేవుని సేవ చేయాలనుకుంటున్నా, దేవుని కోసం ఏదైనా చేయాలనుకుంటున్నా అని మీకెవరికన్నా ఈ వాక్యం ద్వారా మీకు అనిపిస్తే, నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మీరు ప్రభా ఆ బ్రదర్ చెప్తున్న మాటలని నాలో నెరవేర్చు ప్రభా అని మీరు జస్ట్ అడుగుతూ ఉండండి. దేవుని ఒక ఆత్మ వచ్చి మిమ్మల్ని తాకుతుంది. నెక్స్ట్ టైం నుంచి మీ లోపల అది ఉత్పత్తి అవుతూ ఉంటుంది, గేట్ ఓపెన్ అవుతుంది, చేంజెస్ వచ్చేస్తాయి. తర్వాత కొన్ని రోజుల తర్వాత చెప్తారు మీరు. ఏదో ఒకటి చేయాలి మనం. దేవుని కోసం మనం ఏదైనా చేయాలి, దేవుని కోసం శ్రమ పడాలి, దేవుని కోసం మనం రక్తాన్ని చిందించాలి, కన్నీరు గార్చాలి. లోకంలో ఉన్న వాళ్ళ లెక్క ఉండదు, తిన్నామా తాగినామా పడుకున్నామా అట్లా కాదు, కష్టపడాలి. పరలోక రాజ్యంలో మనకు ప్రాపర్టీ పెరుగుతుంది. దేవుని కోసం ఏదైనా చేయాలి. దేవుడు అన్నీ చేసిండు, మన కోసం ప్రాణమే ఇచ్చేసిండు. మనం కూడా ఎప్పుడో ఒకరోజు చచ్చిపోతాం. ఆ చచ్చిపోయే చావు చాలా అర్థవంతంగా ఉండాలి. మన దేశం కోసం అన్న, ప్రాంతం కోసం అన్న ఏదో ఒకటి చేయాలి. నిన్న తెలంగాణ ఫార్మేషన్ డే, ఎంతోమంది చనిపోయారు స్టూడెంట్స్. నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నా 2009లో. చాలా రోజులు తెలంగాణ బంద్ వచ్చింది. టీవీలో చూసేటోళ్ళం, పెట్రోల్ వేసుకొని పరుగెత్తుకుంటే ఆయన బాడీ అంటించుకున్నాడు 2009లో. అట్లా ఎంతోమంది చనిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది. ఎన్నో గొడవలైనాయి, ఎన్నో కొట్లాటలైనాయి. అది ఓన్లీ ఈ ఈ టెంపరీ దేశం కోసం. మనం పరలోకం కోసం పోరాడుతున్నాం. మనమేం పెట్రోల్ వేసుకొని తగలబెట్టుకోవటం అవసరం లేదు. భారం కలిగి ఉందాం. నాకు 24 గంటలు ఉన్నాయి. ఈ 24 గంటల్లో నేను ఏం చేయగలిగినా, ఏం భారం ఉంది నాకు ఒకసారి ఆలోచిస్తాం, ప్రార్థన చేద్దాం, కన్నీరు గారుస్తాం. ప్రభా నాకు భారమే మనం అడుగుదాం. దేవుడు మనకు భారం ఇస్తాడు. దేవుడు చాలా ఆశ కలిగి ఉన్నాడు. లోకంలో అందరూ వాళ్ళ కోసం వాళ్ళే ఆలోచించుకుంటారు. నేను దేవుణ్ణి ఒకసారి అడిగిన, నువ్వు నన్నెందుకు ఎన్నుకున్నావు ప్రభా అని.
అప్పుడు దేవుడు నాకు చెప్పిండు, డాక్టర్ తన వృత్తి కోసం తను ఆలోచించుకుంటున్నాడు, లాయర్ తన గురించి తను ఆలోచించుకుంటున్న ఆస్తులు పెంచుకుంటున్నాడు. అందరు వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు. మరి నా ప్రజల కోసం ఎవరు ఆలోచిస్తారు? నువ్వు ఒక్కడిని ఆలోచించే వ్యక్తివి, నాకు కనబడ్డావు, అందుకే నేను నీ దగ్గరకు వచ్చిన అని చెప్పాడు. అప్పుడు అర్థమైంది, అరే దేవుడు నా మీద మనసు పెట్టుకున్నాడు. ఇక దేవుడే మనసు పెట్టుకుంటే ఇక మనదేముంది, దాని ప్రకారం మనం ఫాలో అవుదామని అప్పటి నుంచి మనం దేవుణ్ణి వెంబడించటం, అర్థం చేసుకోవటానికి చాలా టైం పట్టింది, కానీ చాలా విషయాలు అర్థమైంది. హల్లెలూయా. పోయే ప్రాంతాలన్నీ కూడా రిస్క్ ప్రాంతాలు, కానీ మనకేం కాదు. ఆయన పంపిస్తున్నాడు, ఆయన డబ్బులు ఇస్తున్నాడు, ఆయన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడు. పోయిన తర్వాత అక్కడ పనులు జరుగుతున్నాయి, ప్రజల కళ్ళల్లో సంతోషం కనిపిస్తుంది. ప్రజలు చెప్తున్నారు, బ్రదర్ వచ్చిన అయిపోయింది పని అంటున్నారు. ఇవన్నీ దేవుని చిత్తమే, దేవుడే జరిగిస్తున్నాడు, చలో ఇదే రూట్లో వెళ్ళిపోదాం అని చెప్పి ఇదే రూట్లో వెళ్ళిపోతున్నా నేను. హల్లెలూయా. నాకంటే కూడా ఎక్కువగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు, పెద్ద స్థాయి ఇస్తాడు. కానీ మనము జస్ట్ ఆలోచించాలి మన లైఫ్ మీద, మనం ఏం చేయగలిగినాం ఇన్ని సంవత్సరాలు, దేవుని కోసం నేను ఏం చేసిన. సరే, నేను దేవుని కోసం ఏదైనా చేస్తా, ఆయన చెప్తే నేను చేస్తా, నన్ను నడిపిస్తే నేను చేస్తా అనే ఆశ మనకుంటే ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. దేవునికి ఏజ్తో సంబంధం లేదు, పర్సనాలిటీతో సంబంధం లేదు. రేపు చచ్చిపోయే వ్యక్తిని కూడా ఆయన వాడుకుంటాడు. మనం ఆయన అందుబాటులో ఉండాలి, ఆయనకు లోబడి ప్రార్థన చేయాలి. చచ్చిపోయేంత వరకు శ్రమలు, శోధనలు, రోగాలు, కష్టాలు, అప్పులు, వేదనలు ఇవే ఉంటాయి, చచ్చిపోయేంత వరకు ఉంటాయి, ఎవడు ఆపలేడు దాన్ని. కానీ దేవుని మనసులో ఏదో ఒక్క ఆశను తీర్చాలి. అరే ఈయన నేను పుట్టించినందుకు నేను గర్వపడుతున్నాను ఒక్క ఫీలింగ్ వచ్చినా చాలు, ఒక్కసారైనా దేవుడు సంతోషపడాలా అనే దృక్పథం మనకి రావాలా. లోకంలో మనం ఎవరిని చూసినా వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతారు, వాళ్ళ ఫ్యామిలీ కోసం బతుకుతారు, దేవుని కోసం బతుకుతలేరు. ప్రాణం ఇచ్చినోని కోసం బతుకుతలేరు, ప్రాణం తీసేటోని కోసం బతుకుతారు. సైతాన్ ప్రాణాలు తీస్తూ ఉంటుంది, దానికోసం అప్పులు చేస్తారు, అబద్ధాలు మాట్లాడతారు, దానికోసమే ఎన్నో ఆలోచిస్తారు. లాస్ట్కి 6 ఫీట్ గోయాలో పడుకుంటారు. హల్లెలూయా. దేవుడు ప్రాణం ఇచ్చిండు, మనం పొందాల్సిన ప్రాణము ఆయన పొందేసిండు, మనం పొందాల్సిన శిక్ష ఆయన పొందేసిండు, ఆయన లైఫ్ మనకి ఇచ్చిండు. నేనే యేసు ప్రభు అయితే ఎట్లా చేస్తా అనేది అట్లా ఆలోచన చేసి మనం ముందుకు పోవాలి. ఈ వాక్యం ద్వారా మీరు ఎవరైనా కదిలింపబడితే, మీలో నిజంగా భారం అనిపిస్తే, ఒకవేళ నిజంగా నీకు లోపల భారం ఉంటే ఖచ్చితంగా కంట్లో వాటర్ వస్తూనే ఉంటాయి. దేవుని ఒక ఆత్మ ఆల్రెడీ మీకు తాకుతూనే ఉంటుంది. అట్లా అనిపిస్తే, అట్లా అనిపించకపోయినా నేను చెప్పే ఈ ప్రసంగం, ఈ వాక్యం ఖచ్చితంగా మీ లోపల కదిలింపు తీసుకొస్తుంది. ఎందుకంటే ఇది మాట్లాడేది నేను కాదు, దేవుడు. నేను కొన్ని వాక్యాలు చెప్తున్నప్పుడు ఇది నా మాట అని చెప్తా. ఈరోజు చెప్పింది ఇది నా మాట కాదు, ఇది దేవుని మాట. ఇది దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు, ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన కోసం మనం ఏదైనా చేద్దాం. చెప్పలేం, రేపే చచ్చిపోతామేమో, ఈరోజు రాత్రికే చచ్చిపోతామేమో. ప్రార్థన చేద్దాం, కన్నీరు గారుస్తాం. ప్రభా ఏదో ఒక పని నాకు దయచేయి, నీ రాజ్యంలో ఏదో ఒక పని నేను చేయాలి, ఏదో ఒకటి తెలుసుకోవాలి, కొంచెం మైండ్ అన్న జ్ఞానం అన్నవి అని అడుగుదాం. దేవుడు మనకి ఇస్తాడు. మంచిది, దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, నీతిమంతుడా, సర్వ సృష్టికర్త, నీకే వందనాలు. వాక్యం ద్వారా మాతో భారం కలిగి మీరు మాట్లాడినారు. న్యాయాధిపతుల్లో ప్రభా, మరి న్యాయాధిపతులు మీ కొరకు జీవించారు. కొంతమంది దేశాన్ని కదిలించారు, కొంతమంది ప్రాంతాలను కదిలించారు. ప్రభా, మేము కూడా ప్రభా ఏదో ఒకటి చేయాలి. ఈ కాన్ఫరెన్స్ ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించు, వారి గుండెలోని సేవ మండును గాక.
బుద్ధిగల కన్యక గుండెలో సేవ ఎట్లయితే మండిందో వారి లోపల ఆ ఆవేదన భారం కలుగునుగాక. వీరిలో ఒంటరివాడు 1000 మందిగా అవునుగాక. ఎన్నిక లేనివాడు బలమైన దేశంగా మారునుగాక. యెహోవా సబార షిఖెర్ రీందల హస్తబార షందల రబల రబౌ షరియరెజనార్ లందర్ హీతల స్తబార ఖంబబార శిఖందర షిరియరెజనార్. ప్రభా, దేశం పరిస్థితి చాలా భయంకరంగా ఉంది ప్రభా. విగ్రహార్థనలు పెరిగిపోతున్నాయి, పాపం పెరిగిపోతుంది, మోసం పెరిగిపోతుంది, కక్షలు, ప్రాణం విలువ ఉండలేదు ప్రభా. పొడుచుకుంటున్నారు, చంపుకుంటున్నారు, అవయవాలు తీసి అమ్ముకుంటున్నారు ప్రభా. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. డబ్బుల కోసం ప్రభా, డబ్బుల కోసం శరీరాన్ని అమ్ముకుంటున్నారు ప్రభా. శరీరాన్ని పణంగా పెడుతున్నారు ప్రభా. అవసరతల కోసం, సెల్ ఫోన్ల కోసం కిడ్నీలు అమ్ముకుంటున్నారు తండ్రి. ఎంత దౌర్భాగ్యం తండ్రి. పైసలు లేకపోతే ఇంకెందుకు బతకాలని చుట్టేనే చనిపోతున్నారు ప్రభా. భయంకరంగా దేశం ఉంది ప్రభా. యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నారు. యాక్సిడెంట్ చేస్తే మాకు డబ్బులు వస్తాయని చెప్పి కొంతమంది యాక్సిడెంట్లు చేస్తున్నారు. ఇన్సూరెన్స్ ద్వారా మాకు డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళు కావాలని చనిపోతున్నారు. నేను ఉన్నా లేకపోయినా ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, ఫ్యామిలీ బతుకుతుంది కదా అని చెప్పి సైతాన్ కుట్ర ప్రభా. తండ్రి, మా దేశాన్ని నువ్వు రక్షించు, దేశాన్ని నువ్వు మార్చు, మా అందరికీ భారం దయచి ఈ జూన్ నెల 3వ తారీఖు ప్రభా మాకు స్పెషల్ ఆలోచన ఇవ్వండి, భారం దయచేయండి. నీ గురించి కనిపెట్టే కృప ఈ ప్రభా, నీ గురికి కొనియాడే కృప దయచేయండి. గోజాడి ప్రార్థన చేయటం కృప ఈ ప్రభా. సైతాన్ మీద కోపం తీసుకురా ప్రభా, రోషం తీసుకురా ప్రభా. తండ్రి, నువ్వు కార్యం చేయి ప్రభా. నీ ఆత్మ చేత నింపండి తండ్రి. ప్రభా, మేము ఖాళీగా ఉండడానికి వీల్లేదు. ఏదో బతికి చచ్చిపోయే జీవితం కాదు ప్రభా. చచ్చిపోతే మీ కొరకు చచ్చిపోవాలా, ఏదో ఒక గొప్ప కార్యం చేయాలా. యెహోవా సబర్ రీదల హందల హస్తబర షకీరియర హత్తులో అంద రీదల హోజబరబ షిరియన్. ప్రభా, నువ్వు కార్యం చేయి. నీ బిడ్డల కొరకు ఎవరు కన్నీరు గారుస్తారు? నీ బిడ్డల కొరకు ప్రభా ఎవరు పాటలు పాడతారు? నీ బిడ్డలకు ప్రభా ఎవరు వాక్యాలు చెప్తారు? ప్రభా, ఈ కాన్ఫరెన్స్ ఉన్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి ప్రభా. చదువు లేదు అని చెప్పి వెనుకకి వెళ్ళిపోతున్నారు ప్రభా. నాకు మాట్లాడడానికి రాదు కదా అని చెప్పి వెనుకకి వెళ్ళిపోతున్నారు. నా వల్ల కాదు కదా, నాకు పిలుపు లేదు, నేనేం చేయగలుగుతాను అని వెళ్ళిపోతున్నారు ప్రభా. నేను ఒక మహిళని, నా వల్ల ఏం జరుగుతుందని వెనుకకి వెళ్ళిపోతున్నారు తండ్రి. ప్రభా, వారికి ధైర్యం దయచి, వాళ్ళ కెపాసిటీ ఎంతో ఉందో వారికి జ్ఞాపకం చేయండి. వారి లోపల మీరుండి పని జరిగించు. బతికిన కొద్ది దినములైన ప్రభా నీకు సాక్షిగా, నీకు మహిమకరంగా బ్రతికే కృప ఇవ్వండి. నెమ్మది ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. సైతాన్ రాజ్యాన్ని కూల్చివేయండి, దుష్ట శక్తులను కూల్చివేయండి తండ్రి. నువ్వు విడుదల కలిగించు ప్రభా. ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్ని నువ్వు స్థాపించును, ఈ ప్రేయర్ని నువ్వు నడిపిస్తున్నావు, వాక్యాల ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. ప్రభా, ప్రతి బిడ్డకి అవగాహన దయచేయి, అందరినీ ఆత్మపూర్ణులుగా మార్చు, పాపాన్ని జయించే కృప దయచేయి. వాళ్ళ కుటుంబంలో ఏలుబడి చేసిన చీకటి శక్తులను కూల్చివేయి. వాళ్ళని నీ దగ్గర రాకుండా చేసిన దురాత్మలను బంధించు. రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచన తీసుకొస్తున్న సైతాన్ శక్తులు, పాస్ట్ మెమరీస్, వాళ్ళ జీవితంలో జరిగిన చేదు అనుభవాలు యేసుక్రీస్తునామములో మర్చిపోనుగాక, దాన్ని అస్సలు గుర్తు చేసుకోకుండా ఉండునుగాక. భవిష్యత్తు గురించి ప్రభా, ఫ్యూచర్ గురించి ఆలోచించే కృప ఇవ్వు. ప్రతి బిడ్డను దర్శించు. పాత నిబంధన న్యాయాధిపతులతో నువ్వు ఎట్లయితే మాట్లాడినవో, దెబోరా అనే ఆమెతో ఎట్లా మాట్లాడి ప్రభా సేవ జరిపించుకున్నావు, షమ్గర్, ఒతేనీల్, ఎలూహుద్, గిద్యోన్, శాంసన్, సమయల్, ఏలి ప్రభా, వీరితో ఎట్లయితే మాట్లాడి నీ పరిచర్య జరిగించుకున్నావు, మా ద్వారా కూడా పరిచర్య జరిగించు. అనేకులను లేవనెత్తు. ఇంకా కాన్ఫరెన్స్లో ఇంకా అనేక మంది వచ్చేటట్టు కృప. ప్రతి బిడ్డకు భారం దయచి, నీ వాక్యాన్ని చూసి
దాన్ని సీరియస్గా తీసుకొని వెంబడించే కృపై, నీ వాక్య ప్రకారం జీవించే కృపై, లోకంలోని అల్లరి వైపు, సైతాన్ వైపు వెళ్ళకుండా ప్రభా మీరే వారిని దర్శించు, వారితో మాట్లాడు. ప్రతి బిడ్డకు కన్నీటి ప్రార్థన దయచే, భారము దయచే. నీలో ఉన్న భారం మాకు కూడా కలుగునుగాక. నీకున్న దేశాల్లో ఉన్న భారం మాకు కూడా కలుగునుగాక. కనీసం కొన్ని ఊర్లు, కొన్ని ప్రాంతాల మీదైనా మాకు భారం కలుగునుగాక. లదర తెరి రెఖెదల్ అస్తబార సిబహరు షిఖేర్ జందలర షికందరు షెరియరజనార్. మీరు బలపరచు. ఈ ప్రార్థనకు మీరే జవాబిచ్చి మళ్ళా రేపు పొద్దున్న మేము అందరం కలుసుకునే కృప ఇమ్మని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీ అందరికీ సదాకాలం తోడ నడిపించునుగాక. ఆమేన్. మంచిది, రేపు పొద్దున కలుసుకుందాం. రేపు పొద్దున 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రేయర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు రండి.